రేపు వెళ్ళేటప్పుడు వనస్థలపురం మీద వెళ్ళేదాన్ని. ప్రార్థన చేసుకుని ప్రార్థన కొడుకుని ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, నువ్వు చేసిన మీరు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మరొక బుధవారం మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధిలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వచ్చిన బ్రదర్స్ అందరి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకెవరైతే రావాలో వారి సమయానికి వచ్చేటట్టు చేయి తండ్రి. ఈ ప్రార్థన కొడుకు నీకు మహిమకరంగా జరిగేటట్టు చేయమని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని క్రీస్తు నామమున బ్రతిమాలి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మన దివ్య సిస్టర్ గారు 2 సాంగ్స్ పాడతారు. Song number 134. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. Song number 81. గాఢాంధకారములో
నీ నడచిన వేళలలో గాఢాంధకారములో నీ నడచిన వేళలలో కంటి పాపవలె నన్ను కొనుకాక కాపాడును. కంటి పాపవలె నన్ను కొనుకాక కాపాడును. ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదన్. ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదన్. జడియను బెదరను నా యేసు నాతో నుండగా. జడియను బెదరను నా యేసు నాతో నుండగా. మరణపు లోయలలో నీ నడచిన వేళలలో మరణపు లోయలలో నీ నడచిన వేళలలో నీ దూటు కర్రయు నీ దండము ఆదరించును. నీ దూటు కర్రయు నీ దండము ఆదరించును. నా గిన్నె పలుచున్నది పరిశుద్ధాత్మతో నింపేను. జడియను బెదరను నా యేసు నాతో నుండగా. జడియను బెదరను నా యేసు నాతో నుండగా. అలలాతో కొట్టబడిన నా నావలో నేనుండగా. అలలాతో కొట్టబడిన నా నావలో నేనుండగా. ప్రభు యేసు కృప నన్ను విడువాక కాపాడును. ప్రభు యేసు కృప నన్ను విడువాక కాపాడును. అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును. జడియను బెదరను నా యేసు నాతో నుండగా. జడియను బెదరను నా యేసు నాతో నుండగా. పర్వతములు తొలగినను మెట్టెలు తత్తరిల్లినన్ నీ కృప నన్ను విడువాదు. నీ నిబంధన తొలగదు. నీ నిత్య సమాధానమే నన్ను నడిపించేను. జడియను బెదరను నా యేసు నాతో నుండగా. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ఫస్ట్ మన విజయ్ కుమార్ బ్రదర్, తర్వాత అచ్యుత్ బ్రదర్ వాక్యం షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యేసు బోధించిన గంతయు అనే ధ్యానాంశంలో మనం 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్న యేసు ప్రభు మాట్లాడిన మాటల్ని మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాము. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్పబడిన ఒక వచనం ఏంటంటే, మొదటి వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. మనుషులకి కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ఇక్కడ మనుషులకి అంటే మనకి ఉండకూడని ఒక వైఖరి గురించి మాట్లాడుతున్నారు యేసు. ఆ ఉండకూడని వైఖరి ఏంటంటే, ఇతరులకు కనపడాలని మనం నీతి కార్యాలు చేయకూడదు. ఇతరులకు కనపడాలని అంటే ఇతరుల నుంచి ఘనత పొందుకోవాలనే ఉద్దేశంతో మనం నీతి కార్యాలు చేయకూడదు అనేది ఇది ఈ టైటిల్ అవుతుంది దీనికి. అయితే
ఏంటి నీతి కార్యాలు అంటే 3 విషయాలుగా దీన్ని సపరేట్ చేసి జాక్ బ్రదర్ మాట్లాడుతున్నారు. మొదటిది ఏంటంటే మనం ధర్మం చేయటం, అంటే డబ్బు ఎవరికైనా ఇవ్వటం, దేవుని పనులకి డబ్బు ఇవ్వటం, ఇది ఒకటైతే రెండోది ఏంటంటే దేవునికి ప్రార్థన చేయటం, మూడోది ఉపవాసం ఉండటం. ఈ 3 పనులు అనేవి నీతి కార్యాలు. అయితే వీటిని మన ఉద్దేశం అంటే దేవుడు దీన్ని చూడాలని కాకుండా మనుషుల నుంచి ఘనత పొందుకోవాలనే ఉద్దేశంతో కనుక చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు. మనం ఆలోచించినట్టయితే ఈ 3 విషయాల్లో ఒక కామన్ థింగ్ ఏంటంటే మనం చేసే ఈ నీతి కార్యాలైన ఈ 3 కూడా ప్రతిఫలం దేవుడు ఇవ్వాల్సినది. మనం ఎవరికైనా దానం చేసినా, లేకపోతే డబ్బు ఎవరికైనా ఇచ్చినా, లేకపోతే మనం సంఘానికి మనం డబ్బు ఇచ్చినా, ప్రార్థన చేసిన దేవునికి, ఉపవాసం ఉన్నా, దానికి ప్రతిఫలం ఇవ్వాల్సింది ఎవరంటే ఆయనే, దేవుడు ఇవ్వాలి. అయితే ఈ 3 విషయాల్లో ఇంకొక విషయం ఇమిడి ఉన్నది ఏంటంటే ఇది మనుషుల సమక్షంలో జరుగుతూ ఉంటారు కాబట్టి మనుషుల నుంచి కూడా మనం ఒక ఘనతని వాళ్ళకి కనిపిస్తే వాళ్ళల్లో గొప్పగా కనపడే ఒక అంశం ఇమిడి ఉంది ఇందులో. అయితే అందుకని దేవుడు యేసు ప్రభు స్పెసిఫిక్ గా చెప్తున్నారు, ఈ 3 పనులు చేసేటప్పుడు మనుషులకి కనపడాలని మాత్రం చేయొద్దు అని. అంటే ఇది వేషధారణ అవుతుంది మనుషులకు కనపడి చేస్తే. అంటే మన ఉద్దేశం సరిగా ఉండాలనే దాని మీద చాలా క్లియర్ గా యేసు ప్రభు చెప్తున్నారు. మనుషుల స్వభావరీత్యా ఏంటంటే ఇతరులకు కనపడేయాలని చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఘనత పొందుకోవాలని చాలా మనలో ఉంటది. పుట్టిన దగ్గర నుంచి చిన్నపిల్లల్లో కూడా చూస్తాం మనం. చిన్నపిల్లాడు ఏదైనా చేసినప్పుడు అందరూ అప్రిషియేట్ చేయాలని కోరుకుంటాడు. అది రాను మన క్రైస్తవ భక్తి జీవితంలో కూడా కనపడుతుంది. అట్లాంటివన్నిటిని కలిపి చివరిలో నిర్జీవ క్రియలు అని చెప్తున్నాడు జాక్ బ్రదర్. సో దాని గురించి ఒకసారి మనం ఆలోచిస్తే, మొదటిగా ధర్మం చేయడం గురించి. ఎవరికైనా సహాయం చేయడం, డబ్బు ఇవ్వడం అనే దాని విషయంలో గత వారం మనం మాట్లాడుకున్నాం. మనకు వచ్చిందంతా కూడా దేవుంది. సో మనం ఏదో దానం చేసినట్టుగా, ధర్మం చేసినట్టుగా ఫీల్ అవడానికి లేదు. అది దేవునిది. ఆయన దగ్గర అడిగి మనం ఎవరికైనా ఇవ్వగలగాలి. ఓకే, ఒకవేళ ఇచ్చినా అది మళ్ళీ పొందుకుంటామనే ఉద్దేశంతో కాకుండా, ఇక అది నాకు రాదు, ఒక గిఫ్ట్ గా ఇవ్వగలను అనుకునే అమౌంట్ మాత్రమే ఇవ్వాలి. అది కూడా దేవుని పర్మిషన్ తోనే ఇవ్వాలి. అది ఇతరులకు ఇచ్చేటప్పుడు. అయితే ఇక్కడ మాట్లాడేది ఏంటంటే ఈ వారం ధ్యానాంశంలో సంఘానికి అంటే చర్చ్ కి మనం ఇచ్చే మనీ విషయంలో ఎట్లా ఉండాలి మన వైఖరి అనేది. అయితే ఎక్కడ కూడా దశమ భాగం ఇవ్వడం అనే దాని గురించి కొత్త నిబంధనలో చెప్పబడలేదు. దశమ భాగం ఇవ్వమని పాత నిబంధనలో చెప్పబడింది. అది ఎందుకు ఇవ్వమన్నారు దేవుడు అని అంటే దానికి కారణం ఉంది. 12 గోత్రాల్లో లేవి గోత్రానికి ఆయన ఎటువంటి భూమి ఇవ్వలేదు, ఎటువంటి ప్లేస్ ఇవ్వలేదు. కేవలం ఆయన దేవుని పనిని వాళ్ళంతా కూడా దేవుని పని మాత్రమే చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి మిగిలిన 11 గోత్రాలు పనిచేసి దశమ భాగాన్ని ఇక్కడ ఇస్తే, దేవుని మందిరంలో ఇస్తే వీళ్ళు దాని ద్వారా బ్రతుకుతారు అనేది మెయిన్ ఉద్దేశం. అదొకటే కాకుండా అక్కడ పనులు ఉంటాయి, దేవాలయంలో పనులు ఉంటాయి, వాటిని చేయడానికి కానీ అవసరం ఉంది. దాన్ని ఇప్పుడున్న ఈ సమాజంలో ఇది ఎలా అయిపోయింది అంటే ఖచ్చితంగా అంటే ఏ ఇన్స్టిట్యూట్ అంటే ఏ సంఘం అయినా కానీ ధనంతోనే నడుస్తుంది. ధనం లేకుండా జరగదు ఏ పని. చాలా పనులు ఉంటాయి, ఆ పనులు ధనం కంపల్సరీగా కావాలి. అయితే ఇది ధనం అనేది దేవుడిది, దేవుడు చూసుకుంటాడు అనే విశ్వాసం కోల్పోయి దేవుని బిడ్డలు ఖచ్చితంగా ఇవ్వాలి అనే విధంగా ఈ సంఘ పెద్దలు సంఘాన్ని స్థాపించిన వాళ్ళు కోరుకోవడం పరిపాటి అయిపోయింది. అందుకనే ఈ లోకంలో చాలా ఇతర మతస్థుల చేతిలో మనం ఏంటంటే ఈ దేవుడు దాన్ని అంటారంటే తిరస్కారానికి గురవుతున్నారు. డబ్బు చుట్టూనే తిరుగుతుంది మొత్తం అంతా కూడా. పెద్ద సంఘాలు సిఎస్ఐ కానీ, లూథరన్ కానీ, మార్సిఎం కానీ, ఇవన్నీ కూడా అన్నమాట. అందులో ఉండే తగాదాలు బోల్డన్ని సంఘాల్లో కారణం డబ్బు చుట్టే. అయితే ఇక్కడ దశమ భాగం ఇవ్వమని వాళ్ళు బలవంతం చేస్తారు. నేను అంతకుముందు వెళ్ళిన చర్చ్ లో కూడా చూస్తున్నాను, చాలా సంఘాల్లో చూసాను. ఏంటంటే ఒక కవర్ ఉంటది, ప్రింటెడ్ కవర్. ఆ కవర్ మీద దశమ భాగం కొరకు లేకపోతే ఇతరుల అవసరతల కొరకు అని ప్రింట్ చేసి ఉంచుతారు. దాని మీద మనం పేరు రాయాలి. పేరు రాస్తే అంటే అట్లీస్ట్ ఆ సంఘ పాస్టర్ అన్నా చూస్తాడు కదా. సో ఆ సంఘ పాస్టర్ గారు చూస్తాడు, ఓకే ఈ నెల దశమ భాగం ఇచ్చాడు విజయ్ కుమార్ గారు అనుకుంటాడు.
నెక్స్ట్ మంత్ నేను ఇవ్వలేకపోయి నాకు కుదరక ఇవ్వలేదు అనుకోండి, అది ఆయన నోటీస్ లో ఉంటది, ఈ నెల ఇవ్వలేదు అని. అయితే ఆ పొరపాటున ఆ నెలలో ఆయన వాక్యం చెప్పే క్రమంలో ఈ దశమ భాగం గురించి మాట్లాడాడు అనుకోండి, అప్పుడు నాకేమనిపిస్తుంది, నేను ఇవ్వలేదు కాబట్టి నా గురించే చెప్పాడు ఈయన అని అనుకుంటాను. ఇంకా అప్పటి నుంచి ఏమవుతుందంటే, ఎందుకు వచ్చిందిరా బాబు దశమ భాగం ఇవ్వకపోతే ఆయన వాక్యం చెప్తున్నాడు అని చెప్పేసి బలవంతంగా ఇస్తాం. కానీ దేవుడు అది కాదు కదా కోరుకునేది మనల్ని. ఆయన ఇచ్చిందంతా ఆయన మనకి ఇచ్చిందంతా ఆయనది. సో ఆయనకి తిరిగి ఇవ్వటం అనేది సంతోషంగా ఇమ్మంటున్నాడు ఆయన. అసలు ఎందుకు ఇవ్వాలి అంటే సంఘం నడవడానికి డబ్బులు కావాల్సి ఉంటది. అలా ఆ పరిస్థితుల్లో అవి ఎందుకంటే అది కుటుంబం. ఈ కుటుంబంలో ఆ పనులన్నిటినీ కుటుంబస్తులు షేర్ చేసుకుంటారు. సో ఒక ఆయన ఇవ్వగలడు, ఒక ఆయన ఇవ్వలేకపోవచ్చు. ఇవ్వలేకపోయినా ఇది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ దేవుడికి తెలుసు కదా. కానీ ఇచ్చేటప్పుడు మనం అప్పు చేయాల్సి వచ్చి మరీ ఇవ్వకూడదు అనేది కూడా మనకి ఇక్కడ దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి జాక్ బ్రదర్ ఆ 5 పాయింట్స్ పెట్టారు మన చర్చ్ లో. సో భూమి మీద నేను చూసిన చర్చిల్లో ఇప్పటి వరకు కానుకలు పట్టని చర్చ్, దశమ భాగాలు అడగని చర్చి ఇప్పటి వరకు నేను సిఎఫ్సి తప్ప ఇంకోటి చూడలే. దేవునికి వందనాలు, దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి. సో డబ్బులు సెంటర్డ్ గా ఉండదు ఈ సంఘం మంది. సో అలానే ఉండాలి. వాక్యం అదే బోధిస్తుంది. అయితే ఇది మనం ఇచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే, ఫలానా మనం ఇచ్చేదాన్ని బట్టి మనం ఘనతను ఆశించే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం లేకుండా మన చర్చిలో ఉంది. అందుని బట్టి దేవుని పొందున్నారు. ఎవరు ఏమి ఇస్తున్నారో ఎవరికి తెలియదు, ఇవ్వలేకపోతున్నారు ఆ పరిస్థితి కూడా తెలియదు ఎవరికి, ఈవెన్ ఎల్డర్ కూడా తెలియదు. దేవుని పొందనాలు ఈ పరిస్థితిని బట్టి. అయితే మనం ఏదైనా ధర్మం చేసేటప్పుడు మన ఉద్దేశం ఏంటంటే దేవునికే తెలియాలి. రహస్యవంతుడు చూసే దేవుడే మనకి ప్రతిఫలం ఇవ్వాలి, మనుషులు కాదు. సో మనం ఎంత ఇస్తున్నాము ఏంటి అనేది ఇతరులకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కుడి చేయి ఇచ్చింది ఎడం చేయికి తెలియకూడదని వాక్యం చెప్తుంది. అంటే ఏంటి దాని అర్థం అంటే, చాలా రహస్యంగా ఉంచాలి ఈ విషయాల్లో, రహస్యంగా ఉండాలి. ఓకే, తర్వాత ఈ దశమ భాగం అనే విషయంలో మనం అవకాశం దొరికినప్పుడల్లా మన సహోదరులు ఎవరైనా ఇతర వాళ్ళు మనం కరెక్ట్ చేయడం మంచిది. వాళ్ళు ప్రెషర్ చేస్తా ఉంటే అది సరైనది కాదు. అది పాత నిబంధనలో ఉన్నట్టు. పాత నిబంధనలో పాపం మీద జయం లేకుండా ఉన్నామంటే పాత నిబంధనలో ఉన్నట్టు. దేవుడేమో కొత్త నిబంధనలో ఉండమంటున్నాడు. సో నేను మన చర్చ్ గురించి గొప్పగా చెప్పుకునే అంశం అనమాట, మా చర్చిలో మేము కానుకలు పట్టము అని. దేవునికి వందనాలు ఆ విషయాన్ని బట్టి. రెండో విషయం ఏంటంటే, మనం ఇతరులకి కనిపించకుండా చేయాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే ప్రార్థన బేసికల్ గా మనం అందరం పర్సనల్ గా చేసుకుంటాము దేవునికి, అది చాలా సంతోషాన్ని ఇస్తుంది మనకి. కానీ పబ్లిక్ లో కూడా చేయాల్సిన సందర్భాలు వస్తాయి. పబ్లిక్ లో ఎందుకు చేయాలి అంటే, గుంపులో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ గుంపులో చేయాల్సి వస్తుంది. ఎందుకు మనం గుంపులో చేయాల్సి వస్తుంది అంటే, 2-3 కలిసి ఒక విన్నపాన్ని దేవుడి దగ్గర వేడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మధ్యలో ఉంటారు. ఒక అంశం మీద ఏకీభవిస్తే అది ఖచ్చితంగా దేవుని సన్నిధికి చేరుతుంది. ఆ మధ్యలో ఆయన ఉంటాడు కాబట్టి అది దేవుని సన్నిధికి చేరుతుంది ఆ విన్నపం. ఒకటి. రెండోది ఏంటంటే, ఆయన స్తుతించినప్పుడు అందరూ కలిసి ఏకీభవించి స్తుతిస్తే ఆయనకు సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు. కాబట్టి ఖచ్చితంగా మనం సంఘంగా ఉన్నప్పుడు గుంపులో ప్రార్థన చేయాలి. పబ్లిక్ గా పర్సనల్ గా చేసుకునేది ఆయనకి మాత్రమే తెలుస్తుంది, దట్స్ ఓకే. బట్ గుంపులో చేసేటప్పుడు మాత్రం ఎలా ఈ ఆయన కంపల్సరీ చేయాలి. కాబట్టి గుంపులో చేసేటప్పుడు ఇంకొక ప్రమాదం ఏంటంటే, ఇతరులు మన ప్రార్థన వింటారు కాబట్టి వాళ్ళ దృష్టిలో నుంచి ప్రార్థన. ఇది నాకు చాలా పెద్ద టెంప్టేషన్ అనమాట. ఇతరులు చేసేటప్పుడు నా ఆలోచనలు, నా మాటలు ఇతరులకు అంగీకారంగా ఉండాలి. బాగా చేశాడు ప్రార్థన అని అనుకోవాలి. నా విషయం ప్రార్థన చేస్తున్నప్పుడు నా గురించి అన్ని విషయాలు టచ్ చేశాడని వాళ్ళ అవతల అనుకోవాలనే ఉద్దేశంతో నేను ప్రార్థన చేస్తాను. సో అలాగ ప్రార్థన చేసేటప్పుడు నేను దేవుడికి చేయట్లేదు అనే సంగతి ఈజీగా నాకు అది తెలిసిపోతా ఉంటది. అయితే ఈ మొదట్లో ఇలా ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఇలా చేయడం ఎందుకు, అది చేసిన ఉపయోగం లేదు కదా, చేయడం ఎందుకు అని చాలా మంది ఆగిపోతారు. నేను మొదట్లో ఆగిపోయేవాడిని. చాలా మంది కూడా ఇలాంటి భావాలతోనే ఆగిపోతారు. నేను సరిగ్గా ప్రార్థన చేయను, గుంపులో చేసేటప్పుడు అందరూ నా ప్రార్థన వింటారు, దీంతో ఆగిపోతున్నారు. కానీ మరి దేవుణ్ణి స్తుతించాలి కదా మనం. అంటే మనుషులు మనల్ని వింటారని, లేకపోతే మనల్ని తక్కువగా చూస్తారని దేవుణ్ణి స్తుతించడం మానేస్తామా మనం? మన సంఘంలో ఎల్డర్ ప్రార్థన చేయమన్నప్పుడు మనల్ని కేవలం 2-3 రిపీటెడ్ గా ప్రతి వారం చేస్తారు, కానీ అందరూ నోర్లు తెరవరు ఎందుకనో. సో దయచేసి మనందరం కూడా ఈ విషయంలో దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఎలా ఓవర్కమ్ చేస్తాము అంటే, దాని గుండా వెళ్తున్నప్పుడే ఓవర్కమ్ చేస్తాం. జాక్ బ్రదర్ కూడా ఆయన ఏమంటున్నారంటే,
నేను మొదట్లో ప్రార్థన చేసినప్పుడు తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత గుర్తు చేసుకుంటే నేను మనుషులను ఉద్దేశించే ప్రార్థన చేశాను అని ఆయనే చెప్తున్నాడు. అయితే దాని నుంచి బయటపడడానికి ఆయన కొన్ని సంవత్సరాలు పట్టిందంట. రాగ్ బ్రదర్కే సంవత్సరాలు పట్టింది, మనం ఎంత? అలాగని దాని విషయంలో తీవ్రత కలిగి ఉండాలి. ఎందుకంటే అది నిర్జీవ క్రియ అవుతుంది. మంచి పని చెడు ఉద్దేశంతో జరిగినప్పుడు అది నిర్జీవ క్రియ అవుతుంది. ఈ నిర్జీవ క్రియల నుంచి మారు మనసు పొందమని హెబ్రీ 6:1 చెప్తుంది. హెబ్రీ 6:1 నిర్జీవ క్రియల నుంచి మారు మనసు పొందాలి మనం. సో ఈ నిర్జీవ క్రియలను చేస్తూ పోకూడదు. ఓకే, నిర్జీవ క్రియల నుంచి మారు మనసు పొందాలి. ఎప్పుడు పొందగలము అంటే దాని గుండా వెళ్తూ ప్రతిసారి మనం ప్రార్థన చేసిన ప్రతిసారి మనల్ని మనం విమర్శించుకోవాలి, పశ్చాత్తాపడాలి. అప్పుడు దేవుడు దాని మీద మనకు ఏదో ఒక రోజు జయాన్ని దయచేస్తాడు. అలాగని అసలు చేయకుండా ఉండటం తప్పు. అది ఇది నాకు పెద్ద టెంప్టేషన్ అనమాట. నా దేవుడిని అడుగుతా ఉన్నాను, నేను ప్రార్థన చేసిన ప్రతిసారి మనుషుల దృష్టిలో నుంచే ఉంటది ఆల్మోస్ట్. అయితే ఇంకా నేను దాని మీద ఇంకా జయం సంపాదించలేకపోతున్నాను. దేవుని అడుగుతున్నాను, దయచేసి నా గురించి కూడా మీరు ప్రార్థన చేయమని అడుగుతున్నాను. అయితే ఈ ప్రార్థన చేయటం అనేది చాలా అవసరం గుంపులో. అది చేసేటప్పుడు ఈ టెంప్టేషన్, ఈ శోధన ఉంటది. ఈ శోధన నుంచి బయటపడాలి అంటే మనం తీవ్రత కలిగి ఉండాలి. నిర్జీవ క్రియలు అనే దాని విషయం గురించి మాట్లాడుతున్నారు. మనకి మంచి క్రియలు, చెడ్డ క్రియలు, నిర్జీవ క్రియలు 3 ఉంటాయి. మంచి క్రియలు అనేవి చెడు ఉద్దేశంతో చేస్తే అది నిర్జీవ క్రియ అవుతుంది. ఈ నిర్జీవ క్రియల నుంచి కూడా మనల్ని యేసుక్రీస్తు రక్తమే మనల్ని శుద్ధీకరించాలి. యేసుక్రీస్తు రక్తమే శుద్ధీకరించాలి. ఇక్కడ జాగ్రత్త చెప్పిన ఒక పాయింట్ స్ట్రాంగ్ గా ఏంటంటే, మనం అడగకుండా ఏ పాపము కూడా యేసుక్రీస్తు రక్తం చేత శుద్ధీకరించబడదు. అడగాలి కంపల్సరీగా. అంటే నేను చేసిన పని అదే నిర్జీవ క్రియ అని ముందు నేను గుర్తెరగాలి. అంటే మనం తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే అది నిర్జీవ క్రియ అని. అంటే నేను చేసిన ప్రార్థనో, నేను చేసిన లేకపోతే ఒక ధర్మ కార్యమో ఏదైనా మనుషులను ఉద్దేశించి మనుషుల యొక్క ఘనతను పొందుకోవాలని చేస్తే అది నిర్జీవ క్రియ. అది నిర్జీవ క్రియ అని నేను ఎరిగి వెంటనే దాన్ని పశ్చాత్తాపడినప్పుడు మాత్రమే అది శుద్ధీకరించబడుతుంది. లేకపోతే ప్రతి పాపాన్ని యేసుక్రీస్తు రక్తం కడుగుతుంది అన్నప్పుడు ఆ నిర్జీవ క్రియ గురించి నేను అడగకపోతే అది క్షమించబడదు, అది అలానే ఉండిపోతుంది. ఇంత చిన్న విషయాలని కూడా మనం పట్టించుకోవాలి. అందుకనే యేసు బోధించినది అంతయు అనే దాన్ని మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం. కాబట్టి ఇచ్చే విషయంలో, అలాగే ప్రార్థన చేసే విషయంలో. సో ప్రార్థన అనేది ఎలా ఉండాలి అంటే, మనం కళ్ళు మూసుకోగానే మన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం జీరో అయిపోయి దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే మనం ముందున్నట్టుగా మనం ఫీల్ అవుతూ ప్రార్థన చేసేదాకా మనం దీన్ని ప్రాక్టీస్ చేయటమే. ఆ విధంగా దాన్ని మనం ఓవర్కమ్ చేయగలం. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి అన్నయ్య చెప్పిన దానికి నేను నేర్చుకున్న విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి మనము మన జీవితంలో, నా జీవితంలోనే నా పర్సనల్ క్రైస్ట్ తో నడిచేటప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకున్న దగ్గర నుంచి నా ప్రార్థన ఎప్పుడు కూడా ఒకటే ఉండేది. ఏంటంటే, నా ప్రార్థన అంతా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా ప్రార్థన అంతా ఒకటే ఉండేది. ఏంటంటే, ఫస్ట్ గాడ్కి, ఓకే గాడ్, నువ్వు పరలోకపు తండ్రి, నీకు వందనాలు ఫస్ట్ మాట. తర్వాత నుంచి స్టార్ట్ అయ్యి ఆమీన్ అని ఎండ్ అయ్యేంత వరకు ప్రతి విషయంలో గాడ్ని నాకు అది ఇవ్వు. నిజంగా నన్ను చూసుకున్నప్పుడు నా ప్రార్థన ఫస్ట్ గా ఏముండేదంటే, ఫస్ట్ ఏంటంటే నా గురించి నేను చేసేవాడిని కాదు. నా పేరెంట్స్ గురించో, లేదా నా రిలేటివ్స్ గురించో, లేదా వేరే వాళ్ళ గురించో, వాళ్ళకి ఏదో ఒకటి. ఇంకా మా ఇంట్లో ఏమైనా ఎల్డర్స్ అంటే గ్రాండ్ పేరెంట్స్ లేదంటే ఎవరైనా ఉంటే గనక వాళ్ళని దీవించి గాడ్ వాళ్ళకి మంచిగా ఆరోగ్యం ఇవ్వు. అంటే అలా తర్వాత ఏంటంటే మా పేరెంట్స్ మంచిగా జాబ్ లో బాగా సెటిల్ అవ్వాలి, వాళ్ళకి జాబ్ లో అంతా పీస్ ఉండాలి, వాళ్ళకి ఎటువంటి కష్టం కలగకూడదు, వాళ్ళకి మంచి హెల్త్ ఉండాలి. తర్వాత వచ్చేసరికి ఇంకా లాస్ట్ కి నా గురించి నేను ఏంటంటే, నేను ఏ ఎగ్జామ్ రాసిన 100% మంచిగా ఉండాలి. ఇంకా తర్వాత నాకు అంటే నేను ఏ వర్క్ చేస్తున్నా, ఏ జాబ్ చేస్తున్నా, ఏదైనా సరే అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇదే రొటీన్ గా నా ప్రార్థన అంతా కూడా. అంటే ఏంటంటే, టైం బట్టి లేదా సిచ్యువేషన్ బట్టి లేదా పరిస్థితి బట్టి ఏంటంటే ప్రార్థనలో కొన్ని చేంజెస్. అంటే ఒకసారి నేను జస్ట్ క్లాస్ ఎగ్జామ్ రాసేవాడిని, ఇంకోసారి ఏంటంటే పెద్ద ఎంసెట్ ఎగ్జామ్స్ రాసేవాడిని, లేదా ఒకసారి ఏంటంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేవాడిని, ఒకసారి ఏంటంటే
కష్టమైన ప్రొఫెసర్ దగ్గరికి అలా ఏంటంటే అక్కడ రిక్వెస్ట్ మారింది కానీ నా వే ఆఫ్ పద్ధతి అంటే ఏంటంటే నేను దేవుడి దగ్గరికి వెళ్తున్న పద్ధతి ఎప్పుడూ మారలేదు. కానీ ఎప్పుడైతే నేను నిజం చెప్తున్నాను, నేను నేను ఫస్ట్ నుంచి నేను రక్షణ పొందింది జాక్వాన్ అంకుల్ మెసేజ్ ద్వారానే, నేను గాడ్ ని తెలుసుకుంది కూడా అంకుల్ మెసేజ్ ద్వారా. కానీ అదే మెసేజెస్ ఎప్పుడు నాకు జీవం అయ్యింది అంటే గనక నాకు నిజమైన క్రీస్తు తెలిసినప్పుడు. అంటే అంటారు కదా రివల్యూషన్ అని. అంటే ఏంటంటే మనం రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందేది ఎలా అంటే కంప్లీట్ గా మెసేజ్ వింటాం కాదు. యేసుక్రీస్తు ప్రభువారి పాదాల దగ్గర కూర్చుంటేనే రూపాంతరం చెందుతాం మనం రూపాంతరం చెందడం ఏంటంటే గనక నిజమైన పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ముందే చెప్తున్నాను, నిజమైన పరిశుద్ధాత్మ. ఏదో ఒక్కసారి వచ్చిన ఫీలింగ్ కాదు, లేదా ఏదో అప్పుడప్పుడు కలిగే ఫీలింగ్ కాదు, లేదా మనము అనుకుంటే వచ్చేది కాదు అది. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కూర్చొని నాకు నిజమైన జీవితం కావాలి తండ్రి, నిన్ను పోలి నడిచే నిజమైన జీవితం నాకు కావాలి అని ఎప్పుడైతే మనం కూర్చుంటామో ఆయన పరిశుద్ధాత్మతో మనల్ని నింపినప్పుడు నిజంగా చెప్తున్నాను మనం చేసే ప్రార్థనా జీవితం కంప్లీట్ గా మారిపోతుంది. నా జీవితంలో మారిపోయింది. ఆ రోజు నుంచి నేను గాడే నా సాక్షి. ఈ రోజు వరకు నేను గాడ్ కి చెప్తున్నాను, నా పర్సనల్ గా సప్లికేషన్స్ చేస్తాను నేను. అంటే ప్రత్యేకమైన రిక్వెస్ట్లు గాడ్ కి, నా పిల్లలకి బాగాలేదు, నాకు ఎటువంటి సహాయం లేదు, నాకు ఏమీ తెలీదు, నాకు ఏ పరిస్థితి వచ్చినా నాకు ఏం చేయాలో తెలియదు, సప్లికేషన్స్ నేను ఖచ్చితంగా చేస్తాను. నేను చేయను అనట్లా. ఈ రోజుకి నాకు సప్లికేషన్ గాడ్ కి నేను ఒక ప్రత్యేకమైన రిక్వెస్ట్ నేను గాడ్ కి పెడతాను, నేను పెట్టను అనట్లా. కానీ ఏంటి నాలో చేంజ్ వచ్చిందంటే నా ప్రతి ఒక్క సప్లికేషన్ కానీ, అంటే నా ప్రతి ఒక్క రిక్వెస్ట్ కానీ, నేను చేసే ప్రతి ఒక్క ప్రార్థన యొక్క బ్యాక్గ్రౌండ్ గోల్ అంటే ఏంటంటే దేవుడికి నేను ఇచ్చేది ఏదైనా కూడా నాకు ఎటువంటి వెనకాల ఏమీ వద్దు దేవా, ఎందుకు ఇలా ఎలా తయారైంది నా జీవితంలో, నాకు ఏమీ అవసరం లేదు, నాకు ఏమీ వద్దు. ఎందుకు అంటే గనక నేను నా జీవితంలో తెలుసుకుంది ఏంటంటే క్రీస్తు నా కొరకు సమస్తము చేసి ఉన్నాడు. నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ఎంతగా ప్రేమించారు, ఇంకా తండ్రి నన్ను ఎంతగా ప్రేమించారు అంటే నేను అంతగా తెలుసుకున్నాను ఆయన ప్రేమను. ఆయన ఎంతగా ప్రేమించారంటే తన ఏకైక అద్వితీయ కుమారుడు తను ఎంతో భాగ్యమైన సహవాసము, ఎంతో ఇష్టమైన తన పక్కనే ఉండాలి నిత్యము అనుకునే సహవాసాన్ని పాపినైన నాలాంటి వాడి కొరకు ఆయన ఇవ్వడానికి, ఇంకా చెప్తున్నాను, ఆయన దాచిపెట్టుకోవడానికి లేదా ఆయన పొందడానికి కాదు, ఆయన ఇవ్వడానికి ఏ మాత్రం కూడా వెనకాడలేదంట. యేసుక్రీస్తు ప్రభువారు సమస్తమును ఇచ్చేయడానికి సిద్ధపడ్డారు. అంటే తండ్రి సమస్తమును నా కొరకు ఇచ్చేయడానికి సిద్ధపడ్డారు. ఆయన ఇవ్వడానికి అంతగా నా పైన ప్రేమ చూపించినప్పుడు నా జీవితంలో నాకు ఇంకేం కావాలి దేవా, నువ్వు నాకు అంత ప్రేమను నాకు ఈ రోజు ఇస్తున్నావు, ప్రతిరోజు నా జీవితంలో ప్రేమను చూపిస్తున్నావు, నాకు ఏమీ అవసరం లేదు, ఆ ప్రేమ నాకు నన్ను సంపూర్ణంగా చేసి ఉన్నది. నా దగ్గర నుంచి నేను నీకు ఏమైనా శ్రేష్టమైనది ఇవ్వగలనా? నాకు తెలుసు నా యొక్క పాప జీవితంలోంచి లేదా నాలో ఉన్న పాపం ద్వారా నేను నీకు ఇచ్చే అర్పణ ఏది కూడా శ్రేష్టమైనది అవ్వదు. ఎందుకంటే నువ్వు అంత గొప్ప దేవుడివి, నువ్వు అంత గొప్ప తండ్రివి. కానీ నన్ను మరుగుపరిచి యేసుక్రీస్తు ప్రభువారి రక్తమును ధరింపజేసి నాలోంచి ఏదైనా మంచి, ఏదైనా నీకు నీ నామ ఘనత కొరకు ఈ లోకంలో ఇవ్వగలిగింది ఏమైనా ఉంటే అది చేసుకోండి. అలా చూసినప్పుడు గాడ్ నాకు చూపించిన ఏకైక ప్లేస్ ఏంటంటే సంఘమే. సంఘం అంటే సంఘం లోపలికి వెళ్ళిపోయి అన్ని చేయాలి, అన్ని మనమే చేయాలి అంటే గాడ్ మనల్ని అందరినీ అలా నియమించలేదు. ఎందుకంటే అందరూ వచ్చి చర్చ్ లో పని చేయాలని అందరినీ గాడ్ పిలుచుకోలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన గాడ్ పని ఇస్తారు. అంటే ఏంటంటే ఇవన్నీ ఎక్కడ అంటే మనం దేవునికి ఇవ్వటంలోనే ఇవన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉండాలి అంటే కనుక నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో నువ్వు తెలుసుకొని ఉండాలి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో నీకు తెలియకపోతే నిజంగా చెప్తున్నాను, ఆయనకి ఏది అయినా నువ్వు చేస్తే గనక ఒక రోజు చేస్తావు, రెండో రోజు చేయగలవేమో, కానీ మూడో రోజు నుంచి అతి భారంగా ఉంటది అది చేయటం. చాలా కష్టంగా ఉంటది, చేయలేం బాబు, ఎందుకు ఇలా పెట్టుకున్నానా అనిపిస్తుంది. అదే అన్నయ్య చెప్తున్నట్టు మొదటి నెల తైత్ ఇవ్వగలుగుతాము, దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు నాకు ఇవ్వాలని ఉంది అని చెప్పి తైత్ ఇస్తాం. తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చేసరికి నీ ఖర్చులు కొంచెం పెరగొచ్చు, లేదా నువ్వు ఏమైనా సరే ఏదైనా కొనుక్కోవడానికి ఈఎంఐ పెట్టచ్చు. అప్పుడు ఇవ్వాలి అంటే నీకు మనసు రాదు, ఇవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది. అమ్మో దేవుడు ఏమైనా చేస్తాడేమో,
మళ్ళీ నాకు తిరిగి నాకు ఇచ్చింది లాగేసుకుంటాడేమో, నాకు జాబ్ ఇవ్వడేమో మళ్ళీ దేవుడు, ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయి. ఎక్కడ అంటే ఏంటంటే దేవుడు కొత్త నిబంధనలు ఏం చెప్తున్నాడంటే సమస్తము ఆయనకి ఇచ్చేటట్టు ఉండాలంట. ఏది కూడా మనం దాచిపెట్టుకోకూడదు. ఎందుకంటే ఆయన అంతగా మనల్ని ప్రేమించినట్టు. అందులోంచి వచ్చే ప్రేమలోంచి మనం ఇవ్వటం వచ్చినప్పుడు ఏమనిపిస్తామంటే సమస్తము నీదే తండ్రి. అటువంటి జీవితంలోకి మనం వెళ్ళాలి. ఈ రోజుకి చెప్తున్నాను, నేను ఇంకా నేర్చుకున్నాను. ఎందుకు అంటే గనక ఆయన ప్రేమ ఇంకా నన్ను ప్రతిరోజు నింపుతుంది. ఆయన ప్రేమ ప్రతిరోజు నూతనమైంది. ప్రతిరోజు నిజంగా చెప్తున్నాను, ప్రతిరోజు ఒక సూర్యుడు ఉదయం ఎంత బాగుంటుందో అంతగా ఆయన ప్రేమ కూడా అంతే బాగుంటది తెలుసా. అదే నిజంగా బైబిల్లో ఉంటది, ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ ఫ్రెష్ బిగినింగ్ ఆన్ టు యువర్ లవ్ లార్డ్ అని. నిజంగా ఆయన ప్రేమ ప్రతి దినము ప్రతి నిమిషము అద్భుతమైనది. అంటే ప్రతి నిమిషం నూతనమైంది ఆయన ప్రేమ. ఆయన ప్రేమను తెలుసుకున్నప్పుడు, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకునేటప్పుడు మనం ఇవ్వడానికి ఎంతో ఆనందంగా ఉంటది మన జీవితంలో. నాకు అనిపించేది, యోబు ఎలా ఆ మాట అనగలిగాడు, యోబు ఎలా అంటే ఏంటంటే దేవుడు ఇచ్చిన దేవుడు తీసుకొనేను అని చెప్పి ఆ మాట. తర్వాత యోబులో చాలా సనుగుడు చాలా ఉండొచ్చు, కానీ ఏంటంటే ఆయన తెలుసుకున్నాడు గాడ్ని. మరి ఈ రోజు మన జీవితంలో కూడా మనం ఎంత తెలుసుకున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే తెలుసుకోవడం అంటే హెడ్ నాలెడ్జ్ అస్సలు కాదు, నేను ఎన్ని మెసేజ్లు వింటున్నాను, నేను ఎంతగా బైబిల్ తెలుసుకున్నాను కాదు. బైబిల్ నీలో ఎంతగా అంటే ఏంటంటే నీ జీవితంలో బైబిల్ ఎంతగా పనిచేస్తుంది, ఆయన చెప్పిన ప్రతి మాట ఎంతగా నీకు పనిచేస్తుంది. ఒకే ఒక మాట నా జీవితంలో ప్రతిరోజు పరిశీలించుకునేది ఏంటి అంటే గనక, ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతికితే మొదట నీకు కావాలో కాదు, ఏదైతే నీకు అవసరమో అవన్నీ సమకూరుస్తారు గాడ్. మరి నిజంగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని నేను ఎంత వెతుకుతున్నాను. ఎందుకంటే నేను ఆయనకి ఇవ్వాలి కదా. నాకు ఇవ్వటం అంటే ఆయన ప్రేమను తెలుసుకున్నప్పుడు మనం సమస్తము ఇస్తామంట. ఏమి ఆలోచించం. మనం చూడాలి, ఎందుకు పౌలు భక్తుడు సమస్తమును ఇవ్వగలిగాడు, మరి ఎందుకు అపోస్తులు సమస్తమును ఇవ్వగలిగారంటే ఎందుకంటే వాళ్ళందరూ ఆయన ప్రేమలో అంతగా నింపబడి ఉన్నారు. మనం ఈ రోజు కనుక నింపబడకపోతే ఆయన ప్రేమలో మనం ఇవ్వలేం గాడ్కి. ఏది కూడా శ్రేష్టమైనది అస్సలు ఇవ్వలేం. ఒకటి మనుషుల ఘనత కొరకు ఇస్తాము, లేదంటే మనల్ని మనం గనపరుచుకోవడానికి ఇస్తాము, లేదా మనుషుల కోసం అంటే ఏంటంటే వేరే వాళ్ళని సాటిస్ఫై చేయాలన్న, వేరే వాళ్ళ దగ్గర ఇంప్రెషన్ కావాలి, ఇలాగే వస్తుంది మన ఆలోచన అంతా కూడా. మన ప్రేయర్ కానీ, మనం ఇచ్చేది కానీ, మనం చేసేది కానీ ఏదైనా సరే ఇలాగే ఉంటది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు అని ప్రేమ నువ్వు తెలుసుకుంటావో, ఆ రోజు నుంచి వచ్చే నీ జీవితంలోంచి వచ్చే ప్రతిదీ కూడా చాలా మధురంగా ఉంటది. ఎందుకంటే ప్రతి దాని బ్యాక్గ్రౌండ్ ఏముంటదంటే ఆయన ప్రేమ ఉంటది. దేవా నువ్వు నన్ను ఇంత ప్రేమించావే, ఇంత పాపినైన నన్ను నా కొరకు సిలువలో, నా కొరకే, నాకు వేరే వాళ్ళందరి సంగతి నేను ఆలోచించను. ఆ నిమిషం నా కొరకు నా సిలువలో నా తండ్రి బలి అయ్యాడు. ఆయనకి ఏమన్నా ఇవ్వగలను, తీసుకోండి గాడ్, ఇచ్చేస్తాను, సమస్తముని ఇచ్చేస్తాను. అలాంటి స్థితికి మనము వెళ్ళాలి. నిజంగా గాడ్ని నేను అడుగుతున్నాను, గాడ్ అటువంటి స్థితిలోకి రానివ్వండి. ఇంకా అడగాలి అంటే కనుక ఒకటే అడగాలి, గాడ్ నాలో చూపించండి స్వార్థపూరితమైన జీవితం. ఏంటంటే నాకే కావాలి, నా పిల్లలకే కావాలి, నేనే బాగుండాలి, నేనే తెచ్చుకోవాలని. ఈవెన్ స్పిరిచువాలిటీలో కూడా అలాగే ఉంటది, నేనే బాగా స్పిరిచువల్ అనిపించుకోవాలి. అసలు నిజంగా నాకు హెవెన్ గురించి రెవల్యూషన్ చదువుతున్నప్పుడు, గాడ్ హెవెన్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఒక్కొక్కరు తాను తగ్గించుకున్న ప్రతి ఒక్కరు అక్కడ నిలబడి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే నేను ఏమీ చేయలేదు తండ్రి, నేను ఏమీ చేయలేదని చెప్తా ఉంటారంట అక్కడ దేవుడి దగ్గర. నేనా మీకు ఎప్పుడు చేశాము అని చెప్పి. అలాంటి జీవితం నాకు కూడా నేర్పించండి, ఈ లోకంలోనే నేర్పించండి. మనం నిజంగా చేయాలి, దేవుడికి ఎటువంటి స్వార్థం లేకుండా మనలోంచి వచ్చే ప్రతిదీ శ్రేష్టమైనది ఎప్పుడు ఉంటది అంటే గనక ఆయన నిజమైన ప్రేమను రుచి చూచినప్పుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని మనం జ్ఞానం ద్వారా కాదు తెలుసుకోవాల్సింది, రుచి చూచి ఆయన తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరం రుచి చూడాలి, ప్రతి మినిట్ లో రుచి చూడాలి ఆయన. నిజంగా మన క్రైస్తవ జీవితం ఎంతో గొప్పది. నిజంగా ఆయన ఇచ్చిన రక్షణ ఎంతో గొప్పది మన జీవితం. ఆ రక్షణకు తగిన జీవితం మనం జీవించాలి. పడిపోతే లెగవాలి మనం తిరిగి. దేవా ఈ రోజు నేను మనుషుల కొరకే ప్రార్థన చేశాను, లేదా నా స్వార్థం కొరకే నేను ఇవాళ నిలబడ్డాను, ఇవాళ నేను ఇది తీసేసుకుంటా, నీ దగ్గరికి వచ్చి హానెస్ట్ గా ఒప్పుకున్నాను, నాకు విడుదల దయచేయండి. గెలిచేంత వరకు మనం గాడ్ దగ్గరికి వెళ్ళి అడగచ్చు. గాడ్ ఖచ్చితంగా మన ఎర్నెస్ట్ డిజైర్ ని చూస్తారు, మనకి సహాయం చేస్తారు ఆయన.
దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. థ్యాంక్ యూ బ్రదర్. మరి శివశ్రీ సిస్టర్ గారు, తర్వాత సారా సిస్టర్ గారు షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒక భక్తుడి లాంటి దేవుని గురించి సరైన దృక్పథాన్ని కలిగి ఉన్నప్పుడే ఇతర విషయాల పట్ల సరైన దృక్పథాన్ని కలిగి ఉండగలం. సరైన దృక్పథం అంటే రైట్ వ్యూ. దేవుడి గురించి ఒక రైట్ వ్యూని తెలుసుకుని ఉన్నప్పుడే ఇతర విషయాల పట్ల కూడా సరైన రైట్ వ్యూలో ఆయన చిత్తానుసారంగా వెళ్తామనేది అర్థం. అయితే నేను గత వారంలో ఒక విషయాన్ని షేర్ చేస్తున్నాను. నిజంగా నేను ఆ విషయంలో పశ్చాత్తాపడ్డాను. ఓట్ల యొక్క మనీ ఇప్పించే విషయంలో నేను తప్పు చేశాను. ఆ క్షణానికి ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో నేను తప్పు చేస్తానని అనుకోలేదు. నిజంగా స్పిరిచువల్ బ్రదర్స్, ఎల్డర్ బ్రదరు నన్ను గద్దించడంతో నేను రిపెంట్ అవ్వటం అనేది జరిగింది. నిజంగా అటువంటి గద్దింపు ప్రతి విషయంలోనూ తప్పు చేస్తే దాన్ని గద్దించడం అనేది నిజంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి బ్లెస్సింగ్. దాన్ని సరి చేసుకోనే విషయంలో ఏమాత్రము వెనకం చేయకూడదని చెప్పేసి నేను తెలుసుకున్నాను. నేను వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడిగాను. నిజంగా సంఘాన్ని బట్టి దేవునికి వందనాలు, ఎల్డర్స్ ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా చాలా పెద్ద పాపం అనేది నేను తెలుసుకున్నాను. ఆ పాపాన్ని ఇంకెప్పుడు రిపీట్ చేయకూడదు. అంటే నా దేవుని యొక్క రైట్ వ్యూని ఈ లోకంలో ఉన్నటువంటి స్టాండర్డ్స్ కి నేను దించకూడదు అన్న విషయాన్ని నేను ఆ తప్పు ద్వారా తెలుసుకున్నాను. ఇంకెప్పుడైనా సరే దేవుడి యొక్క స్టాండర్డ్స్ లోనే నేను ఆలోచించాలి ఇతర విషయాల పట్ల కూడా అని చెప్పేసి తెలుసుకున్నాను. అయితే ఈ వారం అధ్యాయానికి వస్తే మనుషులకు కనపడాలని కాకుండా దేవునికి కనపడాలని మాత్రమే ప్రతిదీ చేయాలి అన్న విషయాన్ని తెలుసుకుంటున్నాము. అయితే జాగ్రత్తగా ఒక మాట అంటారు, నేనేం చేసినా దేవుని మీద ప్రేమతో చేయాలి. ఎస్, నేనేం చేసినా నేను దేవుడి మీద ప్రేమతో చేయాలి. ఆ ప్రేమ నాకు ఎలా కలిగింది? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఓకే. నేను దేవుడిని ఎలా ప్రేమిస్తున్నానని నాకు ఎలా తెలిసింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్, వినుట ద్వారా విశ్వాసం కలిగింది. అదే విధంగా నా చిత్తాన్ని చంపుకుని దేవుణ్ణి చెప్పినటువంటి మాటని అనుసరించి జీవించటం ద్వారా ఆయన ప్రేమ ఏంటో తెలుస్తుంది. ప్లస్ ఆ ప్రేమ యొక్క మాధుర్యాన్ని బట్టి నేను ఇంకా ఆయన ప్రేమిస్తూ ఆయన వేలో నడవటానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ అధ్యయనం మొత్తం వింటే నిజంగా ఆయన చెప్పినట్టు జీవిస్తే, ఆయన చెప్పినట్టు నడుచుకుంటే ఆయనకు మాత్రమే అనేటువంటి ఒక దృఢమైనటువంటి ఒక ఒపీనియన్ అనేది మనకు ఉంటుంది. ఆయనకు మాత్రమే కనపడాలి. నేను చేసింది ఏదైనా సరే ఆయనకి చెందాలి. నేను ఏది ఇచ్చినా ఆయనకి మాత్రమే ఇవ్వాలి. నేను ఏది ప్రేయర్ చేసినా, స్తుతించినా, ఆరాధించినా సరే అది ఆయనకి డైరెక్ట్ గా వెళ్ళాలి అన్న విషయాన్ని నేను ఈ అధ్యయనం ద్వారా తెలుసుకున్నాను. అయితే ఈ అధ్యయనంలో నేను ముఖ్యంగా తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, ధర్మం అంటే ఆఫరింగ్ ఇచ్చే విషయంలో నేను వచ్చినప్పటి నుంచి నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, మనకున్నటువంటి స్టాండర్డ్స్ ని బట్టి ఏవైతే ఆఫరింగ్ ఇవ్వాలో 5 రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రూల్స్ కి రీచ్ అవ్వాలన్న విషయంలో నేను ఇప్పుడు దాకా సరి చేసుకుంటూ వచ్చాను. అయితే ఈ అధ్యయనం ద్వారా దేవుడు నాతో ఖచ్చితంగా ఒక విషయాన్ని అయితే మాట్లాడారు. అది ఏంటంటే, తాను వర్ధిల్లిన కొలది ఎంత ఇచ్చినా, ఇష్టంగా, స్వచ్ఛందంగా, ఉత్సాహంగా ఎంత ఇచ్చినా, రహస్యంగా ఎంత ఇచ్చినా అది దేవుడికి ఇచ్చినట్టే. నేను ఫస్ట్ లో నేను ఇచ్చేదాన్ని. అయితే క్రమక్రమంగా ఏంటంటే ఎక్కడో నాకు ఆ ట్రాక్ మిస్ అయ్యానని నాకు అనిపించింది. దేవుడు మళ్ళీ నన్ను ఆయన అంటే తాను వర్ధిల్లిన కొలది, అంటే నేను ఎంతైతే ఇవ్వగలనో అది దేవుడికి తెలుసు, అది నేను ఇస్తాను. అయితే ఇవ్వకుండా ఆగిపోవటం అనేది నాలో ఉన్నటువంటి పాపం అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. అంటే పాపం అని కాదు, దేవుడు శివశ్రీ ఇస్తే మంచి పుణ్యాత్మరాలు, శివశ్రీ ఇవ్వకపోతే పాపాత్మరాలని అయితే దేవుడు చూడడం. కానీ ఇక్కడ ఏం సూచిస్తుందంటే, దేవుడికి నాకు ఉన్నటువంటి ఒక రిలేషన్ అనేది సూచిస్తుంది. ఆ రిలేషన్ ఏంటి అంటే, ఆయన మహిమ కొరకు, ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఆయన యొక్క శరీరంలో ఒక అవయవం అయినటువంటి నేను ఆయన యొక్క సంఘమును నడిపే విషయాల్లో
అంటే ఏదైనా సరే ఇది జస్ట్ ఆఫరింగ్ అని కాదు. నేను ఏ పని చేసినా సరే అది నేను చేయగలిగినంతలో నేను ఖచ్చితంగా చేయాలి. అది ఏదైనా సరే. అంటే ఆఫరింగ్ ఒకటే కాదు, మనకి చాలా పనులున్నాయి. అది ఏదైనా సరే సనుక్కోకుండా, ఎటువంటి అభ్యంతరాలు పడకుండా, స్వచ్ఛందంగా, హ్యాపీగా ఇది నేను నా దేవుడి కోసం చేస్తున్నాను అనేటువంటి ఒక ఆనందంతో చేయాలి. ఆఫరింగ్ విషయంలో కూడా నాకు దేవుడు అదే చూపించారు. తాను వర్ధిల్లిన కొలది అంటే నాకు నేను అంటే మరీ అస్సలు ఇవ్వలేనటువంటి స్థితిలో అయితే నేను లేనన్న విషయాన్ని నేను ఈ ఈ యొక్క అధ్యయనం ద్వారా తెలుసుకున్నాను. ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి ప్రార్థించే విషయంలో. నిజంగా ప్రార్థించే విషయంలో నేను చాలా వరకు గమనించుకుంటూ వచ్చాను, సరి చేసుకుంటూ రాగలిగాను. అది కేవలం దేవుడి యొక్క కృప, ఆయన యొక్క ప్రేమను బట్టి మాత్రమే తెలుసుకోగలిగాను. అయితే నేను విశ్వాసంలో ఉన్నప్పుడు స్టార్టింగ్ లో ఒక సహోదరుడు ఏంటంటే నన్ను స్తుతుల పుస్తకం అనేది కొనుక్కోమని చెప్పేసి సజెస్ట్ చేశారు. అప్పటికి నేను సిఎఫ్సికి రాలేదు. అయితే ఆ స్తుతుల పుస్తకం చదవటం ద్వారా అది చదివి ఏంటో దేవుడికి ఏంటి పాఠం అప్పచెప్పాలా అన్నట్టుగా నేను దాన్ని ముట్టుకోలేదు. కానీ రాను రాను దేవుడితో నడుస్తున్నప్పుడు ఆయన యొక్క గొప్పతనాన్ని, నిజంగా ఆయన మన పరలోకపు తండ్రిని ఎరిగి, ఆయన యొక్క ఆయన నిజంగా సర్వశక్తివంతుడని ఎరిగి, ఆయన నిజంగా ప్రేమమయుడని ఎరిగి, ఆ యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే నడుస్తామో, ఆయన చెప్పిన విధానంలో ఎప్పుడైతే నడుస్తామో ఆటోమేటిక్ గా స్తుతి అనేది మన నోట్లో వస్తుంది. అదే రీతిగా ఆటోమేటిక్ గా ప్రేయర్ అనేది కూడా ఆయన మాత్రమే చూస్ చేయగలము అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను ఈ అధ్యయనం ద్వారా. నిజంగా ప్రేయర్ చేసేటప్పుడు ఓకే, అందరిలో ఉన్నప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు మన ఆలోచన జాగ్రత్తగా గారు చెప్పినట్టుగా చుట్టూ ఉన్న మనుషుల మీద కాకుండా కళ్ళు మూసుకుని నా యేసే నా ఎదురున్నారు, ఆయన మాత్రమే నేను స్తుతిస్తున్నాను అన్న ఉన్న అటువంటి ఒపీనియన్ తో చేస్తే నిజంగా అది దేవుడు స్వీకరిస్తారు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. నేను ప్రేయర్ ఏది చేసినా కానీ అది అర్థవంతంగా ఉండాలి. ఈవెన్ పాట విషయంలో కూడా జాగ్రత్తగా చెప్పారు. ఆ పాట ఎంత లిరిక్స్ బాగున్నా, ఎంత ట్యూన్ బాగున్నా, ఏదో పాడేస్తున్నాం అని కాకుండా అది అర్థవంతంగా, అంటే మనం చేసే ఆత్మీయమైనటువంటి ప్రతి పని అర్థవంతంగా ఉండాలి అనే విషయాన్ని నేను ఈ అధ్యయనం ద్వారా తెలుసుకున్నాను. నిజంగా ఆ ప్రార్థన కూడా నాలో పాపం ఉంటే దేవుడు అంగీకరించరు. అదే విధంగా చుట్టూ ఉన్నటువంటి నా డైలీ లైఫ్ లో నేను ఎవరితో అయితే సంబంధాన్ని కలిగి ఉన్నానో వాళ్ళతో ఎటువంటి అసమాధానాన్ని లేకుండా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నా ప్రేయర్ వింటాడు అన్న విషయాన్ని మరొకసారి దేవుడు నాకు జ్ఞాపకం చేశారు. నిజంగా ఈ విషయాన్ని బట్టి నేను చాలా దీవించబడ్డాను. అయితే ఇక్కడ నేను ఈ అధ్యయనం వింటున్నప్పుడు 18వ వచనం, మత్తయి సువార్త 6:18, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అయితే జాక్ బ్రదర్ ఈ విషయాన్ని కూడా చెప్పారు. దేవుడి యొద్ద నుంచి ప్రతిఫలం పొందుకుని చేయాలన్న విషయం కూడా అది నిర్జీవ క్రియ కిందే ఉంటుంది అన్న విషయాన్ని చెప్పారు. అయితే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం, అంటే నీ తండ్రి అని స్ట్రెస్ చేసి ఈ యొక్క 6వ అధ్యాయంలో స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నారు. అంటే నీ తండ్రి అంటే అది నా ఓన్, ఆయన తండ్రి అంటే గుంపులో ఉండగా మన తండ్రి. ఎప్పుడైతే ఒంటరిగా ఏకాంతంగా ఉంటానో ఆయన నా తండ్రి, ఆయన తప్పితే నాకు ఇంకొక దిక్కు లేరు, ఆయన మాత్రమే నా ప్రతి విషయాన్ని, ఆయనకి మాత్రమే నా విషయాలు తెలుసు, ఆయనకి చెప్తేనే ఏదైనా సరే, ఆయనకి చెల్లిస్తేనే ఏదైనా సరే అన్న విషయాన్ని నేను గ్రహించుకున్నాను. నీ తండ్రి అంటే రహస్య జీవితంలో ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండాలి. అయితే ఈ విషయాన్ని చేయాలి అంటే నిజంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సహాయం కావాలి. ఏదో చెప్పేసి వినేసి వదిలేస్తే సరిపోదు. అది అవలంబించాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కావాలి. ఎప్పుడైతే నాలో ఉన్నటువంటి నిర్జీవ క్రియను నేను ఎప్పుడైనా గుర్తిస్తే అది ఖచ్చితంగా ఆయన దగ్గరికి తీసుకెళ్లి ఆయన పాద సన్నిధిలో పెడితే నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం నా యొక్క నిర్జీవ క్రియల్ని తీసివేసి నిజమైనటువంటి పరిశుద్ధతలోనికి ఆయన నడిపిస్తారని ఈ అధ్యయనం ద్వారా తెలుసుకున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు వరకు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇందులో
మనకి ఉండకూడని వైఖరుల గురించి నేర్చుకుంటున్నాము. అలాగే ధర్మం చేసేటప్పుడు అది రహస్యంగా చెయ్యాలి. కుడి చేయి చేసేది ఎడమ చేతికి చేయకుండా, ఎడమ చేతికి తెలియకోకుండా చేయాలని చెప్పి అప్పుడే ప్రభువు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తానని మనకు ప్రభువు చెప్పారు. మనుషుల దగ్గర నుంచి ఘనత కోరుకోకూడదు. అది చాలా తప్పుడు వైఖరిని కూడా మనం తెలుసుకున్నాము. అలాగే చర్చిలో కానుకలు ఇచ్చినా, ఎవరికైనా సహాయం చేసినా కూడా అన్నీ రహస్యంగానే చెయ్యాలి. ఎవరి నుంచి ఘనత కోరుకోకూడదు. అలా కోరుకుంటే మనుషుల దగ్గర నుంచి ఘనత పొందుకుంటారు కానీ, వాళ్ళు దేవుడి దగ్గర నుంచి ఘనత అంటే దేవుని దగ్గర నుంచి పొందుకోలేరు. అలా చేసే వాళ్ళకి పరలోకంలో ఫలం రాదు అని కూడా నేర్చుకున్నాము. పాత నిబంధనలోని వాళ్ళు దశంభాగం అంటే ఆ రోజుల్లో వాళ్ళు మనలాగా డబ్బులు కాకోకుండా గొర్రెలని, మేకలని, ఎద్దులు, పావురాలు ఇలాంటి కూరగాయలు రకరకాలుగా తీసుకొచ్చేవాళ్ళు. అవి అందరికి కనిపిస్తాయి వాళ్ళు తెచ్చేటప్పుడు. అలాగే సంతోషంగా ఇవ్వాలనే నియమం కూడా పాత నిబంధనలో లేదు. మనకి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 9వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడింది. సణుక్కోకుండా బలవంతంగా కాకుండా హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి ఎవరైనా కానీ. అలాగే ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడని చెప్పబడింది. ఇది మనం పాటించుకోవాలి. దశంభాగం ఇవ్వాలని ఆజ్ఞాపించిన ఆఖరి పుస్తకం మలాకీ గ్రంథమేనని తెలుసుకున్నాను. కొత్త నిబంధనలో దశంభాగం గురించి చెప్పబడలేదు. అయితే చాలా చర్చిల్లో దశంభాగం గురించి నొక్కి చెప్తున్నారు. వారింకా పాత నిబంధనలోనే ఉన్నారు. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా 16వ అధ్యాయంలో తాను వర్ధిల్లను కొలది కొంత సొమ్ము ఆ దేవుని పని కేటాయించాలని చెప్పబడింది. అంటే ఎక్కువ ఉంటే ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఇవ్వచ్చు. అది దానికి ఒక లిమిట్ అనేది లేదు. అది వాళ్ళకి దేవుడికి మధ్య ఉన్న విషయం. కానీ సంతోషంగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి. అలాగే ప్రార్థన చేసేటప్పుడు వేషధారులుగా ఉండకూడదని కూడా చెప్పబడింది. ఎందుకంటే వేషధారుణ్ణి దేవుడు ద్వేషిస్తాడు. ఎవరి నుంచి ఘనతను కోరుకోకూడదు ప్రార్థన చేసే విషయంలో కూడా. 6వ వచనంలో దేవుడు ప్రార్థన చేసేటప్పుడు గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేయండి, అప్పుడు రహస్యమందు చూచి తండ్రి ప్రతిఫలం ఇస్తాడని కూడా ప్రభువు చెప్పారు. ఈ 18 వచనాలు కూడా మనుషుల నుంచి ఘనతను కోరుకునే విషయాలకు సంబంధించినవే. పాత నిబంధనలో మంచి క్రియలు, చెడ్డ క్రియలు ఉండేవి. అక్కడ మృత క్రియలు లేవు. కానీ కొత్త నిబంధనలో మంచి క్రియలు, చెడ్డ క్రియలు, మృత క్రియలు అంటే నిర్జీవ క్రియలు కూడా ఉన్నాయి ఇప్పుడు. దేవునికి డబ్బులు, కానుకలు ఇవ్వటం మంచి క్రియే. కానీ అది ఇతరుల ఘనతను కోరుకుంటే అది మృత క్రియ అవుతుంది. పేదవారికి సహాయం చేయటం మంచి క్రియే. కానీ దీని నుంచి కూడా మనం ఘనతను కోరుకుంటే అది మళ్ళీ నిర్జీవ క్రియ అవుతుంది. ప్రార్థన చేయటం మంచి క్రియే. కానీ దాని నుంచి ఘనత కోరుకుంటే అది మళ్ళీ మృత క్రియ అవుతుంది. అంతేకాదు ఈ మంచి పనులు చేస్తే దేవుడు మనకు మంచి చేస్తాడని చెప్పి ప్రతిఫలం ఆశించి చేసినా కూడా అది మళ్ళీ నిర్జీవ క్రియ అవుతుంది. ఈ విషయాలు మనం నేర్చుకున్నాము. అలాగే నలుగురిలో ఉన్నప్పుడు కూడా మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేయటానికి అవకాశం పక్కకెళ్ళి ప్రార్థన చేసుకుంటానికి అవకాశం లేకపోవచ్చు. అలాగే కానీ ఆ టైంకి ప్రార్థన దేవుడి సహాయం మనకు అవసరం అవ్వచ్చు. అట్లాంటప్పుడు మనం కళ్ళు తెరుచుకొని కూడా రహస్యంగానే మన మనస్సులో ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఆన్సర్ చేస్తాడు. మనందరికీ ఆ అనుభవాలు ఉన్నాయి. అది మనకి దేవునికి రహస్యంగా జరిగే ప్రార్థనే. అలాగే 7వ వచనంలో దేవుడు అన్ని జనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు అని చెప్పారు. కొన్ని మతాల్లో ఒకే మాటలు మంత్రాలుగా చదవటం అనేది ఉంది. నేను హిందూ మతంలో ఉన్నప్పుడు ఒకే మంత్రాన్ని నా గాయత్రి మంత్రాన్ని 40 లక్షలు పైగా నేను జపం చేశాను. ఇంకా కొన్ని మంత్రాలు ఒక్కో దాన్ని కొన్ని వేలలో లక్షల్లో చేశాను. వాటి వల్ల ఉపయోగం లేదు. అట్లా అది తెలియక చేయటమే. అలాగే మనం ఇప్పుడు హల్లెలూయా అని, ప్రైజ్ లార్డ్ అని కూడా అది అనవసరంగా చెప్పకూడదు. అది అర్థవంతంగా ఉన్నప్పుడే చెప్పాలి మనం. దేవుని నామం వ్యర్థంగా మనం ఉపయోగించుకోకూడదు.
యూదులు దేవుని నామమును సంపూర్ణంగా ఉపయోగించడానికి కూడా భయపడతారంట. అందుకని మనం చెప్పిన ప్రతిసారి అది అర్థవంతంగా ఉండాలి. అలాగే పాటలు పాడేటప్పుడు హృదయపూర్వకంగా భావాన్ని అనుభవించాలి. దేవుడు, మనము తప్పించి ఆ పాట పాడేటప్పుడు ఇంకొకటి మనకు గుర్తు రాకూడదు. ఆ ఆర్తితో పాడాలి మనం. అట్లాగే దీర్ఘ ప్రార్థనల వల్ల ఫలితం ఉంటదనుకోకూడదు. అది పొరపాటు. విస్తారమైన మాటలు మాట్లాడొద్దని కూడా ప్రభువు చెప్పారు. ఏలియా అర్ధ నిమిషం ప్రార్థిస్తే అగ్ని దిగి వచ్చింది కదా! మనం చదువుకున్నాము. మన హృదయంలో ఒప్పుకోని పాపాలు ఉండకూడదు. మనకి దేవుడు ప్రార్థన చేసేటప్పుడు మనం అడిగేది దేవుడు ఇస్తాడనే విశ్వాసం కూడా మనకుండాలి. ఆయన మన తండ్రి. ఆయన మనం ఏదైనా అడగొచ్చు. కానీ మనకి ఏది మంచిదో మనకు తెలీదు. దేవుడికే తెలుస్తుంది. కాబట్టి అందుకని నా చిత్తం కాదు ప్రభువా! నీ చిత్తమే జరిపించు. ఇది నీ చిత్తమవుతేనే జరిగించు అనేది కూడా మనం దేవుడిని ప్రార్థించాలని నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయన చిత్తమే మనకి ఆశీర్వాదకరంగా ఉంటది. చివరగా ఉపవాసం చేసేటప్పుడు కూడా రహస్యంగా చేయాలని చెప్పి 17వ వచనంలో ప్రభువు చెప్పారు. అది అంటే నేను ఉపవాసం చేస్తున్నాను. నేను ఈరోజు ఫాస్టింగ్‌లో ఉన్నాను. ఈరోజు ఫాస్టింగ్ అని అందరికీ చెప్పకూడదు. అదే దేవుడికి ఆ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి మధ్య మట్టికే ఉండాలి. అది కూడా రహస్యంగానే ఉండాలి. అక్కడ మనుషులు ఘనత నలుగురు ముందు కోరుకోకూడదు. ఘనత కోరుకోకూడదు. ఈ 3 విషయాలు కూడా ఇతరులకు తెలియకోకుండా మనం రహస్యంగా చెయ్యాలి. సాధ్యమైనంత వరకు కూడా. అది ఎక్కడన్నా ఒకసారి మనకు తెలియకోకుండా అది ఇతరులకు తెలిసినా కూడా అది మనం కావాలని తెలియచెప్పలేదు కాబట్టి దాని గురించి కూడా బాధపడవసరం లేదు. కానీ నేను ఈ విషయాలు నేర్చుకున్నాను. ఈ విషయంలో ఇంకా ప్రార్థన చేసుకొని దేవుని చిత్త ప్రకారమే నడుచుకోవాలని కూడా నేను అనుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్. మరి మనం ఎక్కడైనా ఆఫీస్‌లో పనిచేసేటప్పుడు లేకపోతే ఎక్కడైనా మనం పనిచేసినప్పుడు ఖచ్చితంగా మనం జీతాన్ని మనం ఆశిస్తాం. మనం ఖచ్చితంగా జీతం కోసమే మనం పనిచేస్తాం. మనం ఏదైనా పని చేసినప్పుడు ఎవరు మనకు జీతం ఇవ్వకపోతే గనక అందులో మనం పని చేయం. ఒకవేళ జీతం లేకుండా మనం పని చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే మనం బుద్ధిహీనులు. నిజంగా కొన్ని సందర్భాల్లో మరి మనము ఇతరులకు మనకి ఇచ్చేటప్పుడు అంటే ఖచ్చితంగా మనకు దేవునికి ఏదైనా ఇచ్చినప్పుడు ఇతరులకు మనం ఇచ్చినప్పుడు దేవుడు వెంటనే ఈ భూలోక దీవెనలు ఇస్తాడని చెప్పి ఆశించడం అనేది చాలా తప్పది. అది తప్పు. కానీ ఖచ్చితంగా మరి దేవుడు పరలోకంలో నాకు ప్రతిఫలం ఇస్తాడు. నేను చనిపోయిన తర్వాత ప్రతిఫలం ఇస్తాడని చెప్పి మనం ఆశించాలి. మనం చనిపోయిన తర్వాత పరలోకంలో మనం పొందే ప్రతిఫలం కోసం మనం ఖచ్చితంగా మనము పని చేయాలి మనం. ఖచ్చితంగా. కనుక మనం ఇప్పుడు మన ఇతరులకు మనము ఏదన్నా ఇచ్చినప్పుడు, ఇతరులకు మనం ఏదన్నా ధనం ఇచ్చినప్పుడు, మనం ప్రతిఫలం గనక మనము ఆశిస్తే గనక, ప్రతిఫలం కోసం మనం ఇస్తే గనక, మరి మనకి పరలోకంలో ఎటువంటి ఫలము రాదని చెప్పి దేవుని వాక్యం మనకు చెప్తుంది. నిజంగా ఈ యొక్క వాక్యాన్ని ఇతర అనేక సంఘాల్లో విచ్చలవిడిగా మీరుతున్నారు. ఇంకొక విధంగా చెప్పాలంటే మనం ఒక వ్యక్తికి సహాయం చేసాం. ఓ 10,000 సహాయం చేసాం. కానీ అది మనం అందరికీ మనం చెప్పుకుంటే గనక, అందరికీ మనము ఊదించుకుంటే గనక, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆ 10,000 ఒక టాయిలెట్‌లో ఏసి నీళ్లు కొట్టేయడంతో సమానమని దేవుని వాక్యం చెప్తుంది. అంటే మనకు ఎటువంటి ఉపయోగం లేదు. మనం కేవలం మనుషుల దగ్గర ఏదో మనకేదో ఇచ్చారని మనం ఏదో చెప్పుకుంటారు గానీ, దేవుని దగ్గరికొచ్చేటప్పటికి అది టాయిలెట్‌లో ఆ 10,000 పడేసి నీళ్లు కొట్టేయడంతో సమానం అది. కనుక మరి ఈ యొక్క వాక్యాన్ని మనం తీవ్రంగా తీసుకోవాలి. మనము ఇచ్చి కూడా ఎటువంటి ప్రతిఫలం పొందుకోకపోతే గనక మనంత బుద్ధిహీనులు ఇంకెవరు లేరు. కనుక మనం బుద్ధిహీనంగా ప్రవర్తించకుండా పరలోకంలో మనం ఫలం పొందుకునేటట్లు మనం దేవుని వాక్యానుసారంగా జ్ఞానయుక్తంగా మనం ఇవ్వాలి. అదేవిధంగా ఇది ధనానికి సంబంధించింది మాత్రమే కాదు గానీ, మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు కూడా మనం గొప్పలు చెప్పుకోకూడదు. బోధించుకోకూడదు. మనం ఖచ్చితంగా అది రహస్యంగా ఉండేటట్టు మనం చేయాలి. యేసు ప్రభువు అనేక అద్భుతాలు చేసేటప్పుడు ఆయన ఒక మాట చెప్పేవాడు. మీరు ఇది ఎవరికీ చెప్పొద్దు, రహస్యంగా ఉంచమని చెప్పేవాడు. కనుక ఆయన పరలోకంలో తండ్రికి మాత్రమే ఘనత రావాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేసేవాడు. ఖచ్చితంగా దేవుని చిత్తమైతే
అది దేవునికి ఘనత వచ్చే విషయం అయితే ఖచ్చితంగా దేవుడు దాన్ని ఇతరులకు తెలియజేస్తాడు. కానీ మనం మాత్రం ఇతరులకు తెలియాలి, మనల్ని అందరూ మెచ్చుకోవాలని చెప్పి మనం ఎప్పుడు కూడా మనము ఆశించకూడదు. అయితే కొన్ని సందర్భాల్లో మనము అన్యజనుల దగ్గర అన్యజనులు అంటే మరి సంఘము వెలుపల వారు, సంఘంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు దగ్గర మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఒకవేళ మనల్ని బట్టి మనం ఇవ్వడం బట్టి దేవుని నామం గణపరచబడతాదని మనకు అనిపిస్తే గనక అప్పుడు మనము బహిరంగంగా చేసినా అది తప్పు లేదు. ఎందుకంటే దేవుని నామం గణపరుస్తుంది అని మనకు ఇతర సంఘం వెలుపల వారి దగ్గర మనం ఇచ్చినప్పుడు కొన్నిసార్లు పరిచినప్పుడు మనల్ని బట్టి దేవుని నామం కనపరచబడవచ్చు అక్కడ. అటువంటి సందర్భంలో మాత్రమే మనము బయటికి చెప్పిన తప్పులేదు. కానీ ఇంకా మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా దానిని ఖచ్చితంగా మనము రహస్యంగా ఉంచాలని చెప్పి దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. అదేవిధంగా రెండవది ప్రార్థన గురించి. ఏ విధంగా మనం ప్రార్థన చేయకూడదు, ఘనత కోసం మనం ప్రార్థన చేయకూడదు, దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు ఎస్పెషల్లీ ఇతరుల ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా మనం వాళ్ళని ప్రోత్సహించేటట్టు మనం ప్రార్థన చేయొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రార్థనలో మనం ముఖస్తుతి చేయకూడదు. కొన్ని సందర్భాల్లో మన ఇతరులను సంతోషపెట్టాలి అన్న ఉద్దేశంతో మనం ముఖస్తుతి చేస్తూ ఉంటాం. సో అటువంటి ప్రార్థనలు మనం చేయకూడదు, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కొన్నిసార్లు మనం ప్రోత్సహించవచ్చు, ఆ వ్యక్తి యొక్క మంచిని మనం ప్రార్థనలో చెప్పి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయొచ్చు. ప్రోత్సహించడం వేరు, ముఖస్తుతి చేయడం వేరు. ప్రోత్సహించవచ్చు కానీ ముఖస్తుతి మనం చేయకూడదు. అదేవిధంగా ప్రార్థనలో మనము వ్యర్థమైన మాటలు ఉచ్చరించొద్దని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కొన్ని సందర్భాల్లో అంటే భారం లేకుండా ప్రార్థన చేయడం కూడా వ్యర్థమైన మాటలను ఉచ్చరించడమే. ఖచ్చితంగా మనం యేసుప్రభు ఒకే మాటను కొన్నిసార్లు మనం రిపీట్ చేయొచ్చు, తప్పులేదు. యేసుప్రభువు కూడా గెత్సెమనే వనములో ఒకే ప్రార్థనను 3 సార్లు చేసినట్టు చూస్తాం మనం. కనుక అతనికి భారం ఉంది, యేసుప్రభుకు భారం ఉంది కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేస్తాడు. కనుక మన భారం ఉన్నప్పుడు ఎన్నిసార్లైనా మనం ప్రార్థన చేయొచ్చు, ఒకే మాట ఎన్నిసార్లైనా మనం చెప్పొచ్చు. కానీ భారం లేకుండా మనం ఒకే మాట 10 సార్లు చెప్పడం అనేది మరి అటువంటి ప్రార్థన చేయొద్దని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అదేవిధంగా ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదట ప్రాధాన్యత ఏంటంటే ఆయన నామం కనపరచబడాలి. కనుక మనం ఎప్పుడు కూడా ఆయన నామం మొట్టమొదటి మనం ప్రార్థన చేసినప్పుడు మన గురించి ప్రార్థన చేసుకోవడం కాదు, ఇతరుల గురించి ప్రార్థన చేయడం కాదు, కానీ ఆయన నామం గణపరచబడేటట్టు మనం ప్రార్థన చేయాలి. అది మన ప్రార్థనలో మొట్టమొదటి ప్రాధాన్యత, మొట్టమొదటి ప్రియారిటీ. కనుక మనము మన ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవునికి మనము దేవుని నామం, ప్రభు నీ నామం గణపరచబడేటట్టు నా జీవితం ద్వారా ప్రభు, అదే విధంగా నా కుటుంబం ద్వారా, నా సంఘం ద్వారా నీ నామం గణపరచబడే విధంగా నేను జీవించేటట్టు చేయి ప్రభువా. నువ్వు సంతోషపెట్టే జీవితము నాకు దయచేయి ప్రభువా. నన్ను బట్టి నీ నామం గణపరచబడే విధంగా నా జీవితం ఉండేటట్టు ప్రభువా అని చెప్పి మనం అటువంటి ప్రార్థన మనం చేయాలి. తర్వాత మనం ఇతరుల కోసము మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా ప్రార్థనలో క్షమాపణ గురించి చెప్పబడింది. మనం ఇతరుల పాపాలు క్షమించకపోతే నా పాపాలు నువ్వు క్షమించొద్దని మనం పరలోక ప్రార్థనలో మనం చెప్పాలి. కనుక క్షమించడం అనేది అత్యంత మరి ప్రాముఖ్యమైనదని దేవుని వాక్యం ద్వారా మనము గ్రహించవచ్చు. అదేవిధంగా ఉపవాసం గురించి మరి చెప్పబడింది. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మరి ఇతరులకు చెప్పుకోవద్దని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఆ విధంగా చెప్పుకుంటే గనక మనము దేవుని దగ్గర నుంచి ఎటువంటి ప్రతిఫలం పొందుకోమని దేవుని వాక్యం చెప్తుంది. 3 సందర్భాల్లో కూడా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఏంటంటే పరలోక రాజ్యంలో మనకు ఫలం కావాలి. పరలోక రాజ్యంలో మనకు ఫలం కావాలి. మనం చనిపోయిన తర్వాత దేవుడు మనకి జీతం ఇస్తాడు. పరలోక రాజ్యం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక జీతం ఇస్తాడు. అటువంటి జీతము ప్రతి ఒక్కరూ కోరుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. అటువంటి జీతం మనకు కావాలంటే, ఫలము మనకు కావాలంటే 3 విషయాలు చెప్పాడు. మొట్టమొదట ఇతరులకు ఇచ్చేటప్పుడు మనము దాన ధర్మాలు చేసేటప్పుడు మరి సీక్రెట్ గా ఉంచాలి. మరి మనుషులు ప్రతిఫలం కోసం, ఘనత కోసం మనం చేయకూడదు. రెండవది ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. మనుషులు ఘనత కోసం చేయకూడదు, ఆయన నామ ఘనత కోసం మాత్రమే మనం చేయాలి. ఉపవాస ప్రార్థన ఉండేటప్పుడు కూడా మనుషులు ఘనత కోసం చేయొద్దని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. కనుక ఇటువంటి వాటిని మనం పొందుకుందాం. మనందరము పరలోక రాజ్యంలో కలిగే ఫలం కోసం ప్రయాసపడతాం. మనుషులు ఇచ్చే ఘనత మనకి అనవసరం. మనుషులు పొగిడినా ఒకటే, పొగడకపోయినా ఒకటే, మనుషులు మెచ్చుకున్నా ఒకటే, మెచ్చుకోకపోయినా ఒకటే. అంత ఇంపార్టెంట్ కాదు మనకి. కానీ దేవుడు మనకు మెచ్చుకోవాలి.
దేవుని దగ్గర నుంచి మనం ప్రతిఫలం పొందుకోవాలి. అయితే వెంటనే భూలోకంలో కాదు. భూలోకంలో దేవుడు ఒక 10,000 ఇస్తే 10,000 దేవుడు ఇవ్వాలని ఆశించడం తప్పది. అది కాదు నేను చెప్తుంది. మనం చనిపోయిన తర్వాత యేసుప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలం కోసము, ఆ కిరీటం కోసము మనందరము ప్రయాసపడదాం. దేవుడి వాక్యం దీవించును గాక. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తం ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేస్తే నేను క్లోజింగ్ ప్రేయర్ చేస్తాను. ఈ యొక్క సహోదరులు ఇద్దరితో జ్ఞానముల ప్రభావం వారి వారి యొక్క అనుభవ జీవితాల్లో నుంచి ఆయన వారికి సరి చేసుకున్నందుకు ప్రోత్సహించడానికి వాటి ద్వారా నేను ఆశ పంచుకున్నాను. నా తండ్రి నాకే కాదు అందరికీ కూడా ఆయన దేవుని పరంగా నమ్ముతున్నాను. అందును బట్టి మాటలు తీసుకొని ప్రోత్సహించబడి దాని ఇష్టకు ఆయన మేము నడవాలనే ఒక ఆశను ఆసక్తిని మీరు మాలో పెట్టించండి. అంటే మరి మేము ఏదైనా ప్రయత్నించేది విఫలమైపోతున్నాం. మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే దాన్ని మేము అధిగమించగలము, జయించగలము, ఏదైనా చేయాలి. అంటే కృపను అందరూ ఈ మాటను స్థిరపరచండి. సభలు ప్రార్థించుకుండగానే మరి ప్రతి ఒక్కరిపైకి ఆ యొక్క దీవెన ఆశీర్వాదాలు కానివ్వండి. సహోదరులు అభిషేకించి కృపతో ప్రవేశించుకున్నాము అడిగి కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నువ్వు చేస్తున్న మేలులన్నిటి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ దినము మరి చక్కటి వాక్యం మాకు అందించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, మరి సంఘాలలో విచ్చలవిడిగా వాక్యాన్ని మీరుతున్న సందర్భము ఏదైనా ఉందంటే ప్రభా, మరి ధనము ఇతరులకు సహాయం చేసినప్పుడు మరి ఇతరులకు తెలిసేలాగా సంఘంలో చేయటం అనేది మరి తీవ్రమైన తప్పు అని మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దానివల్ల మాకు ప్రతిఫలం 0 ప్రతిఫలం వస్తుందని చెప్పి నువ్వు ఇచ్చిన హెచ్చరికను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మరి ఈ యొక్క వాక్యాన్ని అనుసరించడానికి ప్రభా మా సంఘంలో నువ్వు కల్పించిన పరిస్థితులు బట్టి మరి జాక్ బ్రదర్కి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మరి ఈ యొక్క వాక్యాన్ని మేము తూచా తప్పకుండా మేము పాటించే కృపను మాకు దయచేయి తండ్రి. అదేవిధంగా ప్రార్థించే విషయంలో కూడా ప్రభా మేము కొంత వెనకబడి ఉంటున్నాం తండ్రి, మమ్మల్ని క్షమించి తండ్రి. ప్రభా, మరి ఇదిగో తండ్రి వేషధారుల వల్ల మేము ప్రార్థన చేయకుండా నీ నామ ఘనత కోసం ప్రార్థన చేయడం మాకు నేర్పు తండ్రి. తండ్రి ప్రభా, నీ చిత్తానుసారంగా ప్రార్థన చేయడం మాకు నేర్పు తండ్రి. అదేవిధంగా ప్రభా, మరి ఉపవాసం ఉన్నప్పుడు కూడా ప్రభా, మరి నీ ఇతరులకు తెలియకుండా ప్రభా ఉపవాసం ఉండేటట్టు సహాయం చేయతండి. ప్రభా, నువ్వు చేసిన మేలులన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మరొక్క వారము మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభా, నీ కృప కనికరములు నీ దయ బట్టి నీకు వందనాలు తండ్రి. మరి మే నెల కూడా ముగింపులోకి వచ్చాం తండ్రి. ప్రభా, అద్భుతంగా ఈ ఎండల నుంచి మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మా సంఘమును దీవించి తండ్రి, ఆశీర్వదించి తండ్రి. ప్రభా, మరి బిడ్డలు మాకిచ్చిన ఈ సంఘంలో మాకిచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, అద్భుతంగా ప్రభా, మరి ఇదిగో తండ్రి మమ్మల్ని కాపాడుతున్నందుకు ఒక సంఘముగా మాకు కట్టబడుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మరి అబ్రహాం బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మరి బ్రదర్కి ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. సిస్టర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రత్యూష విషయంలో ప్రభా, మరి నీ యొక్క చిత్తము బిడ్డ విషయంలో నెరవేరేటట్టు సహాయం చేయతండి. స్వరూప్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. పిల్లలకు మారు మనసు రక్షణ మంచి జాబ్స్ దయచేతండి. చిటిబాబు బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. పిల్లలకు మారు మనసు రక్షణ దయచేతండి. ప్రభా, మరి అమెరికాలో ఉన్న పాపకి కృపావరంకి ప్రభా, మరి గ్రీన్ కార్డు దొరకడానికి సహాయం చేయతండి. మరి గడ్డం ప్రసాద్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా, వారి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి బిడ్డలు దయచేతండి. ప్రభా, వారి ఇల్లు కొనుక్కొనిచుండగా ప్రభా, వారికి మంచి ఇల్లు కొనుక్కోవడానికి సహాయం చేయతండి. ప్రేమ్ సారథి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మరి ఆ బ్యాంకులో
మరి రాంగ్ ట్రాన్సాక్షన్ బట్టి ప్రభా మరి ఆ డబ్బు తిరిగి రావడానికి సహాయం చేయతండి. అదేవిధంగా మరి హేమంత్ కుమార్ మరి ఫైనల్ పిహెచ్డి రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి కృపను దయచేతండి. వెంకట బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా మదర్ కి మంచి ఆరోగ్యం దయచేతండి, రక్షణ దయచేతండి. రామ్మోహన్ రావు బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇబ్రహీంపట్నం సురేష్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. విజయ్ని బట్టి నీకు వందనాలు తండ్రి. లింకన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా మరి తీవ్రమైన ఆరోగ్యంతో బాధపడినప్పటికీ ప్రభా ఇస్తున్న స్వస్థత బట్టి నీకు వందనాలు తండ్రి. ఇంకా ప్రభా మరి ఆ యొక్క జాండీస్ నుంచి, అదేవిధంగా ప్రభా మరి ఆ డెంగ్యూ ఫీవర్ నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డకు దయచేతండి. శ్రీను బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో ప్రభా నువ్వు కృప చూపుతండి. అదేవిధంగా తండ్రి ప్రభా మరి సుగుణ గారు మరి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ సర్జరీ చేయాలనుచుండగా ప్రభా నీ కృపతో నింపు తండ్రి. ప్రభా ఆ సర్జరీ కూడా సక్సెస్ అయ్యేటట్టు సహాయం చేయతండ్రి. ప్రభా మరి ఎటువంటి మరి ఇబ్బంది లేకుండా ప్రభా మరి సర్జరీ చేస్తున్న డాక్టర్కి నీ జ్ఞానం దయచేతండ్రి. సక్సెస్ఫుల్ అవటానికి సుగుణ గారు ప్రభా మరి మంచి ఆరోగ్యంతో, సంపూర్ణ ఆరోగ్యంతో మరి తిరిగి ప్రభా నార్మల్ డ్యూటీస్ చేసుకోవడానికి సహాయం చేయతండి. స్టీఫెన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. వాళ్ళ బ్రదర్ రాజుకి ప్రభా మరి మారు మనసు రక్షణ దయచేతండి. పండు బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. మరి వాళ్ళ అబ్బాయి ఆదిత్య ఇంటర్మీడియట్ అడ్మిషన్ విషయంలో మరి నీ చిత్తానుసారంగా అడ్మిషన్ రావడానికి సహాయం చేయతండి. శ్యామ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అచ్యుత్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. మరి ఎగ్జామ్స్ మరి రాయిచుండగా ప్రభా మరి జ్ఞానంతో రాస్తున్నట్టు నమ్ముచు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా మరి నవ్య కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. నవ్యకి మంచి భర్తను దయచేతండి. విజయ్ కుమార్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. సాంబి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా మరి బిజినెస్ చేస్తున్న బిజినెస్ ని దీవించి తండ్రి. రఘు బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. మోహన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. బిఎస్ఎన్ఎల్ మోహన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. మానియల్ మనోహర్ యవనస్తులు బట్టి నీకు వందనాలు తండ్రి. రాజీవ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆనంద్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా మరి ఆ బిడ్డ యొక్క మరి ఆ హృదయ వాంఛను నువ్వు తీర్చు తండ్రి. ప్రభా అప్పుల నుంచి విడుదల పొందుకోవాలనేది ఆ బిడ్డ హృదయ వాంఛ తండ్రి. నీ నామ ఘనత కోసమే ప్రభా మరి ఆ విధంగా ఆ బిడ్డ చేయాలని ప్రయత్నించుండగా ప్రభా బిడ్డ ప్రయత్నాన్ని సఫలపరిచి తండ్రి. అప్పులన్నిటి నుంచి విడుదల కలగజేతండి. వివేక్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా మరి ఆ బిడ్డకి ప్రభా మరి ఆ యొక్క రెసిడెంట్ వీసా దొరకడానికి సహాయం చేయతండి. అదేవిధంగా మరి సిస్టర్ పిల్లలు కూడా మరి ఇక్కడ ఉంటుండగా ప్రభా వారు మరి మంచిగా ఉండటానికి సహాయం చేయని కాపుదల దయచేతండి. తిరిగి మరి వారు భార్యాభర్తలు ఇద్దరు పిల్లల కుటుంబం అంతా కలిసి ఉండటానికి సహాయం చేయతండి. చైతన్య బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా సిస్టర్ లక్ష్మి కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రియాంకకి మంచి ఆరోగ్యం దయచేతండి. ప్రభా మరి ఆ దురాత్మ శక్తుల నుంచి విడుదల కలగజేతండి. మరి సోనీని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా అదేవిధంగా ఉదయ్ బాబు కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. బిడ్డకు రక్షణ దయచేతండి. రవితేజాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా అదేవిధంగా మంచి భార్యను బిడ్డకు దయచేతండి. ముంబై విజయ్ కుమార్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. యేసుదాస్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా అదేవిధంగా సిస్టర్ మరి క్యారింగ్ తండ్రి మరి సుఖప్రసవం అవడానికి సహాయం చేయతండి. రాంబాబు గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. రాజ్ కుమార్ బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా అదేవిధంగా ప్రభా మరి మా యొక్క వివాహాలు కావలసిన సిస్టర్స్ ఆడపిల్లల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా వారందరికీ మంచి భర్తలను దయచేతండి. అదేవిధంగా తండ్రి ప్రభా ఇంకా మా బిడ్డలు ఈ భయభక్తుల్లో పెరగడానికి సహాయం చేయతండి. మా యవనస్తుల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని దీవించతండి. వారికి మంచి జాబ్స్ దయచేతండి. జాబుల కోసం ప్రయత్నిస్తున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి మంచి జాబ్స్ దయచేతండి. ప్రభా మొదటి దేవుని రాజ్యాన్ని నీతిని వెతికితే అన్ని ఇస్తానని వాగ్దానం చేసావు తండ్రి. ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని ప్రభు అడుగుతున్నాం తండ్రి. ప్రభా మరి ఆడపిల్లలు వివాహాలు కావాల్సిన ఆడపిల్లలను కనికరించి తండ్రి. ఉద్యోగాలు రావాల్సిన యవ్వనస్తులను కనికరించి తండ్రి. అదేవిధంగా ఇంకా ప్రభు మరి రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రభు మరి బాప్తిసం త్వరలోనే తీసుకోవడానికి సహాయం చేయతండి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని వాక్యం చెప్తుంది తండ్రి. కనుక వాళ్ళు హృదయంలో మారు మనసును దయచేతండి. నువ్వు చేసిన ప్రతి మేలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. క్రీస్తు పుణ్యనామమున బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఇక్కడతో ప్రేయర్ ముగిసింది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.